వెల్కమ్ టు B6 న్యూస్. మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుడు కొండల్ రెడ్డి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ ఏదులాబాద్ 7వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ గట్కేసర్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించిన అనంతరం విజేతలుగా నిలిచిన మహిళా మనులకు నగదు బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ముందుగా మహిళలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు నియోజకవర్గం వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే జనవరి 26 నుండి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మన నాయకులందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా మా కొండల్ రెడ్డి పెద్ద ఎత్తున ఇక్కడ మా ఆడబిడ్డలకు అందరూ కూడా ముగ్గుల పోటీ పెట్టి వాళ్ళకు కన్సల్టెంట్ ప్రైజ్ ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ మళ్ళీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇవన్నీ కూడా ప్రైజ్ మనీ కూడా వాళ్ళకి అందరికి ఇస్తున్నాడు. ఎందుకంటే మన ఆడబిడ్డలకు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మేడ్చల్ నియోజకవర్గంలో అందరూ కూడా మా టీఆర్ఎస్ తరఫు నుంచి మా టీఆర్ఎస్ నాయకులు ముగ్గుల పోటీ పెడుతున్నారు. అదే మాదిరిగా ఇవాళ ఈ మేడ్చల్, గట్కేసర్, రాంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీ అయింది. రేపు పోచారం మన పిర్దాల్ కూడా ఇదంతా కూడా రేపు ఇట్లా రోజు పండుగ దాకా అన్ని గ్రామాలలో. ఎందుకంటే ప్రజలు మా ఆడబిడ్డలకు అందరూ కూడా ముగ్గుల పోటీ పెడితే వాళ్ళకు కూడా చాలా సంతోషమైంది సంక్రాంతి పండుగ. మా ఆడబిడ్డలకు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా 26 జనవరి సంది పెద్ద ఎత్తున మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్, ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి, ప్రతి గ్రామంలో క్రికెట్ పోటీ. ఆ క్రికెట్ మ్యాచ్ అంతా కూడా నెక్స్ట్ మార్చ్ లో గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ అవుతుంది కాబట్టి కప్పులన్నీ కూడా అదంతా కూడా ఖర్చు అంతా కూడా మల్లన్నదే మల్లన్నదే మల్లన్నదే. కాబట్టి మేడ్చల్లా నన్ను 3 సార్లు గెలిపించింది. ఒకసారి ఎంపీ, ఒకసారి మినిస్టర్, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నేను వాళ్ళకి ఇంకా సేవ చేయాలి, వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించాలి. ప్రతి మండలంలో స్కూల్ పెడతా, తక్కువ ధరకు మంచి ఇంజనీరింగ్ వ్యవస్థ విద్యను అందిస్తా. అందరికి కూడా మా 3 హాస్పిటల్లో వాళ్ళకి ఫ్రీగా సేవ చేస్తా. వైద్యం నా జీవితమే వాళ్ళకి ప్రజలకు అంకితం. ఇది మల్లన్న మాట. జై తెలంగాణ. విలేకరులు కానీ మా పెద్దతో ఉన్నది కదా, మంచిగా సెలెక్ట్ చేయించి ప్రైజ్ తెప్పించేసి